సెలబ్రిటీ ఇమేజ్‌లో నేను ఎక్కడికి పోయినా నా కోసం ఎగబడే వాళ్ళున్నారన్నటువంటి ఫీలింగ్‌ని అణగిపోయినటువంటిది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలంటూ రజనీకాంత్ తాజాగా చెప్పుకొచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమానికి వెళ్ళి హిమాలయాల తర్వాత నాకు ఎంతో ఇష్టమైన ప్రాంతం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రాంతం. ఓసారి ఇక్కడికి వచ్చినప్పుడు వేదిక మీదకి రమ్మని గురూజీ ఆహ్వానించారు. నేను వస్తే మీకు అసౌకర్యంగా ఉంటుందని చెప్పాను. అట్లాంటిదేమీ జరగదని గురూజీ చెప్పారు. దాంతో వేదిక మీదకి వెళ్ళా. అక్కడ వేల మంది ఉన్నారు. వాళ్ళంతా నా ఆటోగ్రాఫ్ సెల్ఫీల కోసం చుట్టుముడతారనుకున్నా ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. పైగా నేనే చేతులూపిన వాళ్ళు ఎవరు స్పందించలేదంటూ చెప్పుకొచ్చారు. నా జీవితంలో ఎందరో నాయకులు పారిశ్రామికవేత్తలను కలిశాను. ఇట్లాంటి అనుభవం ఎప్పుడూ కలగలేదు. ఆ క్షణంలో నాలోని అహమంతా అణిగిపోయింది. వాళ్ళ దృష్టి అంతా గురూజీపైనే ఉంది. స్టార్డమ్ వస్తుంది పోతుంది, గురువుల స్థానం శాశ్వతం. ఈ శరీరం విడిపోయినా వీరి ప్రభావం రెట్టింపు అవుతుంది తప్ప తగ్గదు అంటూ రజనీకాంత్ చెప్పుకొచ్చారు. రాజ్యాన్ని పాలించే రాజైనా గురువు ముందు మోకరెళ్లాల్సిందేనని ఒక కథ ద్వారా చెప్పుకొచ్చారు. రవిశంకర్ గురూజీతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్న కార్యక్రమంలో రజనీకాంత్ లెక్క చెప్పుకొచ్చారు.